గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారా? మరి ఈరోజు అయితే మనం టైమ్ అండ్ వర్క్ లో మిగతా ఏ విధంగా క్వశ్చన్ అని అడుగుతారో అనేది ఈరోజు చూద్దాం. ఇప్పటి వరకు 3 పాటలు చేసాం. ఇది 4వ పాటలో చూద్దాం ఏ విధంగా మన క్వశ్చన్ అడుగుతారు. ఇప్పటి వరకు అయితే మనకి ఒక్కొక్కరు ఒక్కొక్కరు చేసిన ఒక పనిని ఒక్కొక్కరు ఎన్ని రోజులు చేశారు అనేది ఇచ్చారు. లేకపోతే ముగ్గురు కలిసి ఒక పనిని ఎన్ని రోజులు చేశారో ఇచ్చారు. కానీ ఇక్కడ వచ్చేసి ఇద్దరిద్దరు ఒక ముగ్గురు వ్యక్తులు ఈ ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో, మళ్ళీ ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో, మళ్ళీ ఇంకొక ఇద్దరు కలిసి మొత్తం ఎన్ని రోజుల్లో ఆ పనిని పూర్తి చేశారనేది ఈ క్వశ్చన్ అయితే ఇచ్చారు. అయితే మనకి ఒక వ్యక్తి అదే పనిని ఎన్ని రోజులు చేయగలరు అనేది మనం కనుక్కోవాలి. అయితే ఒకసారి చూద్దాం రండి, మీకు ఈజీగా అర్థమైపోద్ది. ఒకసారి ఎగ్జాంపుల్ చూడంగానే ఇక్కడ ఎక్స్ అండ్ వై అండ్ వై ప్లస్ జెడ్, ఎక్స్ ప్లస్ వై అండ్ వై ప్లస్ జెడ్ అండ్ జెడ్ ప్లస్ ఎక్స్ can do a piece of work in 20, 30 and 40 days respectively. How many days? Here not a, here x. How many days x can alone do the work? Means here or they said is here we see how many days x alone can do the work. That means given that what given ఇచ్చారంటే ఎక్స్ వై అనే ఇద్దరు వ్యక్తులు ఎక్స్ అండ్ వై అనే ఇద్దరు వ్యక్తులు కలిసి ఒక పని 20 రోజులు చేస్తే అదే వైజెడ్ అనే వ్యక్తి అదే పనిని 30 రోజుల్లో చేస్తే జెడ్ఎక్స్ అనే వ్యక్తి వాళ్ళిద్దరు కలిసి అదే పనిని 40 రోజుల్లో చేశారు. అయితే ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి? ఇద్దరిద్దరు వ్యక్తులు కలిసి పని ఇచ్చారు. ఇప్పుడు దాకా మనకి ఏమి ఇచ్చేవాళ్ళు? ఒక్కొక్క వ్యక్తి పని ఇచ్చేవాళ్ళు, లేదంటే ఇద్దరు వ్యక్తులు కలిసి చేసిన పని ఇచ్చేవాళ్ళు. కానీ ఇక్కడ ఏం చేశారు? ఇద్దరు వ్యక్తులు కలిసి చేసిన పని ఇచ్చారు. మనల్ని ఒక వ్యక్తి అదే పని ఎన్ని రోజులు చేయగలని మనం కనుక్కోమన్నారు. అయితే ఇక్కడ మనం ఏం చేయాలి? ఫస్ట్ ఏది ఇచ్చినా సరే మనం టోటల్ వర్క్ అనేది కనుక్కోవాలి. టోటల్ వర్క్ ఏంటి? ఇచ్చిన నెంబర్ ఆఫ్ డేస్. మీరు గివెన్ డేస్ ఏంటి? 20, 30, 40. 20, 30, 40కి కసాగ్ కట్టాలి. అంటే కసాగ్ అంటే ఎల్సిఎం. కసాగ్ కట్టితే మనకు వచ్చింది ఎంత? 120 వచ్చింది. 120 యూనిట్ల 120 యూనిట్ల వర్క్. మొత్తం వర్క్ ఎంత? 120 యూనిట్లు. అయితే ఎక్స్ అండ్ వై వీళ్ళిద్దరు కలిసి ఒక రోజుకి ఎన్ని యూనిట్లు పని చేయగలరంటే 6 యూనిట్లు పని చేయగలరు. అదే వై అండ్ జెడ్ ఒక రోజుకి ఎన్ని యూనిట్లు పని చేయగలరంటే 4 యూనిట్లు పని చేయగలరు. అదే జెడ్ అండ్ ఎక్స్ అనే ఇద్దరు వ్యక్తులు ఒక రోజుకి ఎన్ని యూనిట్లు పని చేయగలరు? 3 యూనిట్లు పని చేయగలరు. ఇక్కడ కూడా మనకి ఏం తెలుసు? ఇద్దరు వ్యక్తులు ఒక రోజు ఎన్ని యూనిట్లు పని చేయగలరో తెలుసు. కానీ మనకు ఒకటి కావాలి. అయితే ఇక్కడ మనం ఒకటి అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఏం తెలిసిందంటే ఇక్కడ ఎక్స్ ప్లస్ వై ప్లస్ వై ప్లస్ జెడ్ ప్లస్ జెడ్ ప్లస్ ఎక్స్, ఈ మూడింటిని కానీ సమ్ చేస్తే మనకి ఏమొచ్చింది? 2x 2x ప్లస్ 2y ప్లస్ జెడ్ వచ్చింది. అదే కానీ మనం ఇక్కడ తీసేసి ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ప్లస్ ఎక్స్ మైనస్ ఆఫ్ వై ప్లస్ జెడ్ ఇప్పుడు చేసామనుకో మనకేమొచ్చింది? ఇక్కడ ఉన్న ప్లస్ వై ప్లస్ జెడ్, ఇక్కడ ఉన్న మైనస్ వై ప్లస్ జెడ్ క్యాన్సిల్ అయిపోయి మనకి 2x మిగిలింది. అంటే ఈ ఫార్ములా దేనికి సంబంధించింది? మనకి కానీ 2x వాల్యూ కావాలనుకుంటే ఈ విధంగా తీసుకోవచ్చు. ఏ విధంగా? 2x ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ప్లస్ ఎక్స్ మైనస్ వై ప్లస్ జెడ్. అంటే దీన్ని సింపుల్గా ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే
ఎక్కడైతే ఎక్స్ ఉందో, ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ ఏ అయితే ఎక్స్లు ఉన్నాయో, ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది. సో ఏ అయితే ఎక్స్లు ఉన్నాయో ఆ రెండింటిని కలుపు. ఏడైతే ఎక్స్ లేదో కలిపిన తర్వాత దాన్ని తీసేయి. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమని చెప్తున్నావు అంటే, ఇప్పుడు కానీ నీకు 2x, నీకు ఎక్స్ వాల్యూ కావాలి. అప్పుడు ఫస్ట్ మనం 2x కావాలి. 2x కావాలంటే ఏం చేద్దాం, ఎక్కడైతే ఎక్స్ ఉందో వాళ్ళు ఒక రోజు పని కలుపు. అంటే 6 మరి 3, ఈ రెండుని కలిపి ఏం చేయమన్నాను, ఏడైతే ఎక్స్ లేదో దాన్ని తీసేయి. అంటే -4. అప్పుడు ఎంత వచ్చింది, 6 3 ఎంత, 9. 9లో నుంచి 4 పోతే ఎంత, 5. ఏది ఒక 2 ఎక్స్లు అయితే మనకు ఒక ఎక్స్ కావాలి. అంటే ఎక్స్ ఒక రోజుకి ఎంత పని చేయగలదో కావాలి. అప్పుడు ఏం చేయాలి, 5 2 ఒక రోజుకి 2 ఎక్స్ 5 రోజులు 5 యూనిట్లు పని చేయగలిగితే ఒక ఒక ఎక్స్ ఎన్ని రోజులు పని చేయగలదు, 5/2. అలాగే ఇప్పుడు మనకు వై కనుక్కోవాలి. సపోజ్ ఇక్కడ ఎక్స్ అడిగారు సరిపోయింది. అదే వై అడిగితే ఏం చేయాలి, దానికి ఫార్ములా చూడాలి. వై అడిగితే ఏం లేదండి, ఇక్కడ ఎట్లా అయితే ఎక్స్ ఉందో, ఎట్లయితే ఎక్స్ కనుక్కున్నామో అదేవిధంగా వై కూడా కనుక్కోవచ్చు. ఏముంది, 2y రాస్తాం. ఏడాడు వైలు ఉన్నాయి, ఎక్స్ ప్లస్ వై, వై ప్లస్ జెడ్లో వైలు ఉన్నాయి. సో ఎక్స్ ప్లస్ వై ప్లస్ వై ప్లస్ జెడ్. ఇక్కడ ఎక్స్ వై ఆడలేదు, ఎక్స్ ప్లస్ జెడ్లో లేదు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాం, దాన్ని మైనస్ చేద్దాం. ఆడైతే లేదు, దాన్ని తీసేయడమే. లేనప్పుడు మనకెందుకు, దాన్ని తీసేవానికి ఏమైంది, 7x 7z, ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ జెడ్ మైనస్ ఎక్స్ ప్లస్ జెడ్ ఏమైనాయి, క్యాన్సిల్ అయిపోయి మనకి ఏం మిగిలింది, 2y మిగిలింది. సో మనకు ఆల్రెడీ ఇది 2y. అదే ఇప్పుడు 2z కావాలనుకున్నాం అనుకో, ఏం చేస్తావు, యాడ జెడ్ యాడ ఉంది, వై ప్లస్ జెడ్లో ఉంది, జెడ్ ప్లస్ ఎక్స్లో ఉంది. కాబట్టి వై ప్లస్ జెడ్ ప్లస్ జెడ్ ప్లస్ ఎక్స్ ఈ రెండు చేసాం. ఇప్పుడు ఏం చేయాలి, ఎక్కడైతే జెడ్ లేదు దాన్ని తీసేది. జెడ్ ఎక్కడ లేదు, ఎక్స్ ప్లస్ వైలో లేదు. సో కాబట్టి దీంట్లో నుంచి దీన్ని తీసేసాం. అప్పుడు మనకేమొచ్చింది, 2z వాల్యూ వచ్చింది. ఒకసారి మనం ఇక్కడ 2z 2x వాల్యూ కనుక్కున్నాం. ఇప్పుడు 2y వాల్యూ మీకు ఎట్లా వచ్చింది, 2y వాల్యూ అంటే ఏడాడ వై ఉందో ఆ రెండు కలపాలి. ఇక్కడ 4లో వై ఉంది, 3లో వై, ఒక 6 6 3 ఈ రెండిట్లో ఉంది 6 4. సో 6 ఎక్స్ ప్లస్ వైలో ఉంది వై, మళ్ళీ వై ప్లస్ జెడ్లో ఉంది. సో 6 4 ఏడైతే వై లేదు దాన్ని తీసేయాలి, ఎక్స్ ప్లస్ జెడ్లో వై లేదు. సో కాబట్టి దాన్ని తీసేద్దాం. ఇప్పుడు ఎంత వచ్చింది మనకి, 6 4 10, 10 నుంచి 3 పోతే 7. ఇదేంటి 2 వైలు. ఇప్పుడు మనకు ఒక వై కావాలి కదా, అప్పుడు వై ఈక్వల్ ఏమైంది, 7/2 అయింది. ఇప్పుడు అదే విధంగా ఒకసారి జెడ్ కనుక్కుందామా, ఏముంది, జెడ్ కూడా సింపులే. ఏడాడు జెడ్ ఉంది, ఎక్స్ వై ప్లస్ జెడ్ అండ్ ఎక్స్ ప్లస్ జెడ్. సో ఒక రోజుకి ఎంత, 4 3. కాబట్టి 4 ప్లస్ 3 ఏడలేదు, జెడ్ ఎక్స్ ప్లస్ వైలో లేదు. అయితే ఒక రోజుకి ఎంత, 6. దాన్ని తీసాడు, -6. 4 3 ఎంత, 7. 7లో నుంచి 6 పోతే ఎంత, 1. ఎప్పటికి, ఒక రోజుకి 2 జెడ్లకి. అయితే ఒక జెడ్ ఎంత అంటే 1/2. ఈ మనకి ఒక రోజుకి ఎక్స్ వచ్చి 5/2 యూనిట్లు పని చేయగలడు. అదే వై వచ్చి 7/2 యూనిట్లు పని చేయగలడు. జెడ్ వచ్చి 1/2 యూనిట్లు. ఇక్కడ మనకి దీంట్లో ఎక్కడ పడితే సరిపోతుంది, ఇది అసలు అవసరమే లేదు మనకి. కానీ ఇక్కడ మనం ఎందుకు ఇది చెప్పామంటే, ఇది మన టెక్స్ట్ బుక్ సమ్ కదా, కాదు కదా ఉన్నది ఉన్నట్టు వేయడానికి. రేపు కాంపిటేటివ్ వాడు పోయినసారి ఎక్స్ అడిగాడు, మరి ఈ చేప వై అడిగితే అప్పుడు ఏం చేయాలి, మనకు వెంటనే ఫామ్లో రావాలి. అంతేగాని ఇక్కడ ఎక్స్ అడిగాడు ఎక్స్ వరకు చెప్పకపోతే అది కాంపిటేటివ్ ప్రిపేర్ అయినట్టు, కాంపిటేటివ్ చెప్పినట్టు కాదు. ఒక క్వశ్చన్కి ఒక స్కూల్లో ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఎలా చెప్తే అలా చెప్పినట్టు.
కానీ ఇక్కడ మనకు ఒక టాపిక్ వచ్చిందంటే దాన్ని నుంచి మనకి ఏ విధంగా క్వశ్చన్ అడగచ్చు, వాటిని ఏ విధంగా సాల్వ్ చేయాలని చెప్పేదే అనే కాంపిటేటివ్ ప్రిపరేషన్. ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ అడిగాడు కాబట్టి ఎక్స్ వాల్యూలే కనుక్కున్నాం. అదే విధంగా వై అడిగితే ఏ విధంగా కనుక్కోవాలనేది చెప్పాం. అదే విధంగా జెడ్ అడిగితే ఏ విధంగా కనుక్కోవాలనేది చెప్పాం. అయితే ఇప్పుడు మనం ఎక్స్ అనే వ్యక్తి ఈ 120 యూనిట్లు ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలరంటే, ఒక రోజుకి 5/2 అయితే 120 రోజులు 120 యూనిట్‌ని ఒక రోజుకి 5/2 యూనిట్లు అంటే 120 రోజులు యూనిట్లు 120 యూనిట్‌ని ఎన్ని రోజులంటే 120/5/2 దట్ ఈ అది రుణ 120 దీన్ని 5 ఒకట్లో 5/24లో 24 ఇంటూ 2 48 రోజుల్లో ఎక్స్ అనే వ్యక్తి ఈ పనిని పూర్తి చేయగలడు. అయితే ఇప్పుడు మనం ఇక్కడ టైపింగ్ ఎర్రర్ ఏ కాదు ఎక్స్ కూడా సేమ్ ఎక్స్. అయితే ఇప్పుడు మనం అదే విధంగా ఇదే పనిని వై ఎన్ని రోజులు చేయగలడో చూద్దాం. ఇప్పుడు వై అడిగినప్పుడు మనం ఏం చేద్దాం, 120 యూనిట్లు ఒక రోజుకి వై యూనిట్లు పని చేయగలడు 7/2. సో ఇప్పుడు ఏం చేయాలి, 120/7/2 అప్పుడు దాన్ని సాల్వ్ చేసినప్పుడు మనకి ఇచ్చింది 120 ఇంటూ 2 12 రోజులు 24 240/7 రోజులు. అదే విధంగా ఇప్పుడు జెడ్ అయితే ఏం చేయాలి, మొత్తం 120 యూనిట్లు ఒక రోజుకి జెడ్ ఏం చేయగలడు, 1/2 యూనిట్లు పని చేయగలడు. అయితే మొత్తం ఎన్ని రోజులు చేయగలడు, 120 ఇంటూ 2 220 రోజుల్లో ఈ మొత్తం పని జెడ్ అనే వ్యక్తి చేయగలడు. సో ఈ విధంగా మనం కాంపిటేటివ్కి ఈ విధంగా చేస్తాం. ఇదండి, ఒకవేళ ఎక్స్ అడిగితే ఎలా, అడిగితే ఎలా చెప్పారు. ఇప్పుడు ఒకసారి మనం ఏం చేసాం ఒకసారి మళ్ళీ రివైజ్ చేద్దాం. ఇక్కడ ఒకసారి ఇక్కడ జతలో ఒక జత ఎంత పని ఈ ప ఈ పనిని ఎన్ని రోజులు చేసింది, అదేవిధంగా ఇంకో జత ఎన్ని రోజులు చేసింది, అదేవిధంగా ఇంకో జత ఎన్ని రోజులు చేసింది అంటే ఇండివిడ్యువల్ వర్క్స్ ఇవ్వకుండా ఇద్దరిద్దరు కలిసిన వర్క్‌లు ఇచ్చేసి, ఒక ఒక వ్యక్తి అదే పనిని ఎన్ని రోజులు చేయగలడని మనం కనుక్కోవాలి. దీనికి ఏం చేసాం, మనం ఫస్ట్ టోటల్ వర్క్ కనుక్కున్నాం. అయితే ఒక జతొచ్చి ఒక రోజుకి ఎన్ని యూనిట్లు పని చేయగలడో కనుక్కున్నాం. అదేవిధంగా ఒక వ్యక్తి ఎన్ని రోజులు ఒక వ్యక్తి ఒక రోజుకి ఎన్ని యూనిట్లు పని చేయగలడో కనుక్కున్నాం. ఆ తర్వాత మనకెలా తెలిసిందే కదా! ఎన్ని యూనిట్ల పని 120 యూనిట్లు. ఒక రోజుకి ఎన్ని యూనిట్లు చేయగలడు అనేది తెలుసు. సో, ఇప్పుడు మొత్తం ఎన్ని రోజులంటే, మొత్తం యూనిట్లు బై ఒక రోజు యూనిట్లు పనేస్తే మనకి ఎన్ని రోజులు ఆ పని అయిపోతుందో తెలిసిపోద్ది. సో, 120/5/2 ఏసాం. 120 యూనిట్ల పని ఎక్స్ అనే వ్యక్తి ఒక రోజుకి 5/2 యూనిట్లు పని చేయగలడు. సో, 120/5/2 ఏసాం. 120/5/2 ఈక్వల్ టు 48 రోజులు. దాన్ని సాల్వ్ చేస్తే 48 రోజులు ఆ పనిని ఎక్స్ అనే వ్యక్తి చూడగలడు. అదే విధంగా వై అని అడిగితే 240/7 రోజుల్లో వై అనే వ్యక్తి పూర్తి చేయగలడు. అదే విధంగా జెడ్ అడిగితే 120/1/2 ఏసాం 240 రోజుల్లో పూర్తి చేయగలడు. వై అయితే 120/7/2 ఏస్తే 270/7 రోజులు. జెడ్ అయితే 120/1/2 240 రోజులు. ఈ విధంగా పూర్తి చేస్తారు. ఇంతే అండి మరి. మరి మీకు అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు అర్థమైతే మరి ఇప్పుడు దీన్ని ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ ఫార్ములాలు కూడా అవసరం లేదండి. యాడైతే ఎక్స్ కనిపిస్తుందో ఆ రెండిటిని ఒక ఇండివిడ్యువల్ వర్క్‌ని యాడ్ చేసి యాడైతే ఎక్స్ కనిపించలేదో దాన్ని తీసి వై కావాలంటే యాడైతే వై కనిపిస్తాయి 2 చేసి వై కనిపించి, జెడ్ కావాలంటే యాడైతే జెడ్ కనిపిస్తుందో ఆ రెండిటిని తీసేసి ఆ రెండిటిని కలిపి జెడ్ ఎక్కడ లేదో దాన్ని తీసేయి. అంతే సేమ్. ఈ ఫార్ములాలు ఈ వేస్ట్. మనకి సింపుల్ లాజిక్ గుర్తుపెట్టుకుంటే చాలు. 30 సెకండ్ల కంటే ఎక్కువ తీసుకోకూడదు. టైమ్ అండ్ వర్క్ సమ్ అనేది 30 సెకండ్‌లో అయిపోవాలి. అది మన టార్గెట్. మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే ఎన్ని క్వెషన్‌లు ప్రాక్టీస్ చేస్తే అంత క్విక్‌గా మనం సొల్యూషన్ చేయగలం. నంబర్ ఆఫ్ క్వెషన్స్ అటెంప్ట్ చేయగలం. అది అటెంప్ట్ ఎలాగా కరెక్ట్‌గా అటెంప్ట్ చేయగలం. అది మన టార్గెట్. అప్పుడు ఎంత రిమూవ్ చేస్తున్నాను.
ఇక్కడ సేమ్ అండి. ఇక్కడ వచ్చేసి మనకి అదే అండి. ఇందాక మేము చెప్పినట్టుగా ఎక్స్ కాకుండా వై అని జెడ్ అని కూడా అడిగాడు. అది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కాబట్టి ఇవి మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ సేమ్ వాల్యూస్ కాబట్టి మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. మరి ఇప్పుడు నెక్స్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి వెళ్ళండి. అయితే ఇక్కడ ఇక్కడ కూడా సేమ్ అండి. ఎక్స్ ప్లస్ వై, వై ప్లస్ జెడ్ అండ్ జెడ్ ప్లస్ ఎక్స్ ఒక రోజుకి ఒక పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు అనేది ఇచ్చాడు. ఎక్స్ అండ్ వై అనే వ్యక్తి ఈ 40 రోజుల్లో చేస్తే అదే పనిని వై అండ్ జెడ్ కలిసి 80 రోజుల్లో చేస్తే అదే పనిని జెడ్ అండ్ ఎక్స్ వ్యక్తి 90 రోజుల్లో చేశారు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే అందరు కలిసి పని మొదలు పెట్టారు. అంటే ఎక్స్ వై జెడ్ అనే ముగ్గురు వ్యక్తులు కలిసి పని మొదలు పెట్టారు. 4 రోజుల తర్వాత ఏమైందో కానీ ఈ ఎక్స్ అనే వ్యక్తి, ఈ జెడ్ అనే వ్యక్తి ఇద్దరు పని మానేశారు. చిన్న టైపింగ్ ఎర్రర్ అండి. ఇది ఏసీ అని బండి. ఇక్కడ వచ్చేసి ఎక్స్ జెడ్. ఇక్కడ ఎక్స్ జెడ్ అనే వ్యక్తులు 4 రోజుల తర్వాత పని మానేశారు. ఇంకా హౌ మెనీ డేస్ రిమైనింగ్ వర్క్ ఈస్ కంప్లీటెడ్. అయితే వీళ్ళిద్దరూ ముగ్గురు కలిసి పని మొదలు పెట్టారు. 4 రోజులు ముగ్గురు పని చేశారు. 5 రోజు ఏమైందో ఏమో కానీ వీళ్ళిద్దరు పని మానేశారు. అప్పుడు ఇంకెవరు మిగులుతారు? వై అనే వ్యక్తి మిగులుతాడు. ఎవరు మిగిలారు ఇప్పుడు మనకి? వై అనే వ్యక్తి మిగిలాడు. ఈ వై అనే వ్యక్తి ఏం చేయాలి? మిగిలిపోయిన పని మొత్తం అతనే చేయాలి. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఫస్ట్ మనకు తెలిసింది ఏంటి? ఇచ్చిన క్వశ్చన్ టైం వరకు అయితే మనకి ఏం తెలుసు? టోటల్ వర్క్ కనుక్కోవడం తెలుసు. టోటల్ వర్క్ కనుక్కున్న తర్వాత ఏం తెలుసు? ఇండివిజువల్ గా ఒక రోజుకి ఎన్ని యూనిట్లు పని చేయగలరో కనుక్కోవడం తెలుసు. అది కనుక్కున్నాం. ఇప్పుడు టోటల్ వర్క్ వచ్చేసి ఎంత? కాసాకు కట్టాం. ఇచ్చిన నెంబర్ ఆఫ్ డేస్ ని కాసాకు కట్టాం. ఇచ్చిన డేస్ ని మన కాసాకి ఎంత వచ్చింది? 720 వచ్చింది. 720 యూనిట్లు మొత్తం పని అయితే వీళ్ళిద్దరు కలిసి ఎక్స్ అండ్ వై ఇద్దరు కలిసి ఒక రోజు 18 యూనిట్లు చేయగలరైతే వై అండ్ జెడ్ ఇద్దరు కలిసి 9 యూనిట్లు చేయగలరైతే ఎక్స్ అండ్ జెడ్ ఇద్దరు కలిసి 8 యూనిట్లు పని చేయగలరు. అసలు వీళ్ళిద్దరూ ఒక రోజుకి ఎన్ని యూనిట్లు పని చేయగలరు అనేది మనం ఏ విధంగా కనుక్కోవచ్చు అంటే వీళ్ళ ముగ్గురు కలిసి ఇప్పుడు వీటిని మొత్తాన్ని యాడ్ చేద్దాం. మనకి ఏమొచ్చింది? మొత్తాన్ని యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది అయితే ఇప్పుడు ఎక్స్ ప్లస్ వై ప్లస్ వై ప్లస్ జెడ్ ప్లస్ జెడ్ ప్లస్ ఎక్స్. ఇక్కడే ఉన్నాయి 2 ఎక్స్లు ఉన్నాయి, 2 వైలు ఉన్నాయి, 2 జెడ్లు ఉన్నాయి. దాన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? 2x ప్లస్ 2y ప్లస్ 2z. దీన్ని మళ్ళీ మనం ఏ విధంగా రాసుకోవచ్చు? 2ని కామన్ చేసామంటే ఎక్స్ ప్లస్, దీన్ని మనం ఏ విధంగా రాసుకున్నాం అంటే 2ని కామన్ చేసి ఎక్స్ ప్లస్ మనం ఏ విధంగా రాసుకున్నాం? 2ని కామన్ చేసాం ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్. సో ఇక్కడ మనం దీని నుంచి మనం ఒక రోజుకి ఎక్స్ వై జెడ్ అనే వాళ్ళు ఎన్ని యూనిట్లు పనిచేయగలరో తెలుసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం ఒక రోజుకి వీళ్ళ కాంబినేషన్ వచ్చేసి 18, 8, 18, 9, 8. సో 2xyz ఈక్వల్ టు 2 × x + y + z ఈక్వల్ టు 18 + 9 + 8. సో దీని టోటల్ వచ్చేసి మనకి ఎంత వస్తుంది? 18 + 9 + 8, 18, 9, 27, 27, 8, 35. అంటే ఒక రోజుకి వీళ్ళు ముగ్గురు కలిసి ఎన్ని యూనిట్లు పని చేయగలరంటే ఈక్వల్ టు 35/2. ఒక రోజుకి వీళ్ళు ముగ్గురు కలిసి 35/2 యూనిట్లు పని చేయగలరు. అయితే
టైపింగ్ ఎర్రర్స్. వెయిట్ ఏ మినిట్. అంటే ఈ ముగ్గురు కలిసి ఎన్ని రోజులు చేయగలరంటే 35/2. ఒక రోజుకి 35/2 యూనిట్లు పని చేయగలరు. అదేవిధంగా వీళ్ళు ముగ్గురు ఎన్ని రోజులు పని చేశారు? 4 రోజులు పని చేశారు. అంటే ఈ 4 రోజులకి ఎన్ని యూనిట్లు పని చేశారు వీళ్ళు? 35/2 ఇంటూ 4. దీనికి ఎంత వచ్చింది ఆన్సరు? 70 యూనిట్లు వచ్చింది. ఈ నలుగురు కలిసి 70 యూనిట్లు పని చేశారు. ఆ తర్వాత మొత్తం పని మొత్తం వైఏ చేశాడు. అంటే ఇప్పుడు మనకి టోటల్ వచ్చేసి 720 వచ్చింది. ఈ 720లో నుంచి 70 తీసేస్తే 720 మైనస్ 70 ఈక్వల్ టు 650 యూనిట్లు. అంతే కదా? 650 యూనిట్లు మొత్తం ఎవరు చేశారు? వై చేశాడు. అయితే ఇప్పుడు మనం వై ఒక రోజు వర్క్ ఎలా కనుక్కోవాలి? 2y ఎలా కనుక్కోవాలి? ఎక్కడైతే వై ఉందో అని యాడ్ చేయాలి. ఇక్కడ వై యాడ్ ఉంది 18లో ఉంది. 18 x ప్లస్ వైలో ఉంది, y ప్లస్ జెడ్లో ఉంది. అంటే 18 ప్లస్ 9. యాడ్ వై లేదు, జెడ్ ఎక్స్ ప్లస్ జెడ్లో లేదు. అయితే ఇక్కడ ఎంత ఉంది? 8. అంటే 8 తీసేయాలి. 18 8 ఎంత? 27. 27 27 నుంచి 8 పోతే ఎంత? 19. మనకి వై ఒక రోజుకి ఎన్ని యూనిట్లు పని చేయగలడు అంటే 19/2 యూనిట్లు వై అనేది ఒక వ్యక్తి ఒక రోజు పని చేయగలడు. అయితే మొత్తం ఎన్ని యూనిట్లు వై కంపెనీ చేయాలంటే 650 యూనిట్లు. 650 యూనిట్లు వై ఎన్ని రోజుల్లో చేయగలడంటే 650/19/2 వేస్తే మనకి ఆన్సర్ వచ్చేసి 1300/19 రోజుల్లో వై అనే వ్యక్తి మొత్తం పనిని పూర్తి చేయగలడు. ఇది మనకు వచ్చిన ఇదండి. అసలు ఏంటి క్వశ్చన్ అంటే ఇందాక ఇచ్చినట్టుగానే ఇద్దరిద్దరు కలిసి ఒక పనిని ఎన్ని రోజులు చేయగలరో ఇచ్చాడు. అయితే ఏమైంది? అందరూ కలిసి పని మొదలుపెట్టారు గానీ, కొన్ని రోజుల తర్వాత అదే 4 రోజుల తర్వాత ఇద్దరు వ్యక్తులు వెళ్ళిపోతే మొత్తం మిగతా పని మొత్తం ఒక వ్యక్తి చేయాల్సొచ్చింది. అయితే మొత్తం పని అయిపోవడానికి ఎన్ని రోజులు పట్టిందనేది మనకు అడిగారు. దాన్ని మనం ఈ విధంగా చేసాం. ఏం చేసాం? ఫస్ట్ టోటల్ వర్క్ కనుక్కున్నాం. టోటల్ వర్క్ నుంచి కాంబినేషన్స్‌లో ఎక్స్ అండ్ వై ఒక రోజుకి ఎన్ని యూనిట్లు పని చేయగలడు? వై అండ్ జెడ్ ఒక రోజుకి ఎన్ని యూనిట్లు పని చేయగలడు? ఎక్స్ అండ్ జెడ్ ఒక రోజుకి ఎన్ని యూనిట్లు పని చేయగలడో తెలుసుకొని వీళ్ళు ముగ్గురు 4 రోజులకి ఎన్ని యూనిట్లు పని చేసారో చేసిన పని కనుక్కొని దాన్ని మొత్తం పని ఎంత? 720. ఆ 720 నుంచి వీళ్ళు ముగ్గురు 4 రోజులకి 70 యూనిట్లు పని చేస్తే, ఆ 70 యూనిట్ల పని తీసేస్తే మిగతాది 650 యూనిట్లు ఎవరు చేశారు? 650 యూనిట్లు వాళ్ళు ఇద్దరు వెళ్ళిపోయారు కాబట్టి ఎక్స్, జెడ్ ఇద్దరు వెళ్ళిపోయారు కాబట్టి మనకు వై ఒక్కడే మిగిలాడు. సో, వై ఒక్కడే మిగిలాడు కాబట్టి వై అనే వ్యక్తి ఈ 650 యూనిట్లు పనిచేశాడు. ఈ 600 వై అనే వ్యక్తి ఒక రోజుకి ఎన్ని యూనిట్లు పని చేయగలడంటే మనకు 2y ఎలా కనుక్కోవాలో తెలుసు కాబట్టి దాని నుంచి వై కనుక్కున్నాము. వై అనే వ్యక్తి ఒక రోజు 19/2 యూనిట్లు పని చేయగలడు. సో, వై అనే వ్యక్తి మొత్తం ఎన్ని యూనిట్లు చేయాలి? 650 యూనిట్లు. ఒక రోజుకి ఎన్ని యూనిట్లు చేస్తాడు? 19/2 యూనిట్లు. అయితే మొత్తం ఎన్ని రోజులంటే 650/19/2 చేస్తే దాన్ని మనం సాల్వ్ చేసినప్పుడు 650 ఇంటూ 2/19 దాన్ని 650 ఇంటూ 2 1300/19 1300/19 రోజుల్లో ఈ మొత్తం పని పూర్తయింది. సో, ఇది మనకి వచ్చిన ఆన్సర్. ఇంతే అండి. ఈ రోజుకైతే ఒకసారి దీన్ని స్క్రీన్‌షాట్ తీసుకోండి. మళ్ళీ రిమూవ్ చేసేస్తా. ఈ 2 మోడల్‌తో ఈరోజు క్లాసెస్ ముగిస్తున్నాం. మరి నెక్స్ట్ మోడల్‌తో మరి మీ ముందుంటాం. అప్పటి వరకు మన ఛానెల్‌ని చూస్తూనే ఉండండి. ఎవరెవరికైతే ఈ కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నారో, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా బ్యాంకా, ఆర్ఆర్‌బీయా, రైల్వేనా, గ్రూప్సా ఏదైనా సరే కాంపిటేటివ్‌లో యాప్టిట్యూడ్ ఉంటే దాంట్లో టైమ్ అండ్ వర్క్ ఖచ్చితంగా ఉంటది. టైమ్ అండ్ వర్క్ ఉందంటే ఖచ్చితంగా ఒక సమ్ ఇస్తాడు. ఎందుకంటే టైమ్ అండ్ వర్క్ ఇంత టైం తీసుకుందంటే పక్కా టైమ్ అండ్ వర్క్ నుంచి 2 గాని, 1 మార్క్ గాని పక్కా వస్తది. కాబట్టి టైమ్ అండ్ వర్క్ అనేది చాలా మంది ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. దాన్ని మనం 30 సెకండ్ల కంటే తక్కువలో సాల్వ్ చేస్తే మనకి ఇంకా చాలా టైం మిగులుతుంది కాబట్టి ఇంకా సమ్స్ చేసి ఈజీగా అండర్‌స్టాండ్ చేసుకునేస్తాం. సో, ఎవరెవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.
బాయ్.